హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు అతి పురాతనమైన 9 లక్షల సంవత్సరాల క్రితం నాటి స్వయంభూగా వెలిసిన అతి పురాతనమైన శివలింగ మందిరం అయితే మీకు చూపిస్తున్నాను. అదే శ్రీ బాబా కోటేశ్వర్ మందిర్. ఇది సికింద్రాబాద్ స్టేషన్ నుంచి హకీంపేట వెళ్ళే దారి మధ్యలో ఈ మందిర్ అనేది ఉంది. ఈ మందిర్ మెయింటెనెన్స్ అంతా ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ కంట్రిబ్యూషన్స్లో ఈ మందిర్ అనేది మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఈ టైమింగ్స్ అయితే మార్నింగ్ 8 నుంచి 12 o'clock వరకు ఉంటుంది. అలాగే 4 నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు ఈ మందిర్ ఓపెన్ అయితే ఉంటుంది. క్వారీలో వర్కర్స్ రాళ్ళు తవ్వుతున్నప్పుడు ఈ చిన్న శివలింగం అనేది కనిపించిందంట. అప్పుడు వాళ్ళు దాని చుట్టూ బౌండరీ ఏర్పరిచి పూజలు అనేది చేసేవారంట. వేదిక కాలంలో కూడా ఋషులు ఎంతోమంది ఈ శివలింగాన్ని పూజించి అక్కడ నివసించారని మన శివపురాణం కూడా చెబుతుంది. ఆ తర్వాత 1953లో బెంగళూరు నుంచి సికింద్రాబాద్ వస్తున్న వన్యమీ సెంటర్ వాళ్ళు ఈ మందిర్ యొక్క నిర్మాణాన్ని పూర్తిగా చేపట్టారు. అన్ని టెంపుల్స్లో ఉండే విధంగా శివలింగం అయితే ఇక్కడ ఉండదు. భూమిలోకి చిన్న శివలింగం అయితే ఉంటుంది. స్వయంగా మనము అభిషేకం చేసుకోవచ్చు. బాబా కోటేశ్వర్ మందిర్ చుట్టూ చిన్న చిన్న మందిర్లు అయితే ఉంటాయి. అందులో గణపతి, షిరిడి సాయి బాబా, అలాగే రాధాకృష్ణ, దుర్గామాత, ఆంజనేయ స్వామి, ఇలా చిన్న చిన్న మందిర్లు సపరేట్గా చుట్టూ ఉన్నాయి. అంతేకాకుండా మంచు శివలింగము, ఒక గుహ గుండా మనం వెళ్తే లోపల మంచు శివలింగం అనేది ఒక సెట్టింగ్ లాగా ఉంది. చాలా బాగుంది. ఈ గుడి చుట్టూరు కూడా గంటలు కట్టి వేలాడదీసి ఉన్నాయి. చాలా బాగుంది. చాలా కామ్గా అక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా, ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. వీలైతే మీరు కూడా విజిట్ చేయండి.